రైట్ హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద అర్ధరాత్రి నుంచి హై డ్రామా నడిచింది. మంత్రి మాజీ యూఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఇంట్లోకి అనుమతించే బోమంటూ కరాఖండిగా చెప్పారామె. దీంతో అక్కడ కాసేపు హై డ్రామా నెలకొంది. సుమంత్ అరెస్టుకు పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని ఫైర్ అయ్యారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత. తమ ఇంటికి ఎందుకు వచ్చారని, లేకపోతే తమ అమ్మను అరెస్టు చేసేందుకు వచ్చారా అని పోలీసులను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటం తప్ప అని ప్రశ్నించారు. అయితే నేటి తెలంగాణ కేబినెట్ మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ దూరం కానున్నారా? నిన్న హన్మకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. నిన్న కొండా సురేఖ ఇంటి వద్ద అర్ధరాత్రి దుమారం జరిగిన తర్వాత మీటింగ్ కు వస్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. మరోవైపు టర్మినేట్ చేసిన ఓఎస్డీని అరెస్టు చేసేందుకు వెళ్లారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ అడ్డుకున్నారు. సుస్మితా పటేల్ ప్రోద్బలంతోనే సుమంత్ను ప్రైవేట్ ఓఎస్డీగా పెట్టుకున్నారు కొండా సురేఖ. శాఖపరమైన వ్యవహారాల్లోనే కాకుండా డక్కన్ సిమెంట్ వారిని బెదిరింపులకు గురిచేసిన దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు సుమంత్. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన చరిత్ర కూడా ఉందని ఆరోపణలున్నాయి. సుమంత్ అరెస్టు కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లిన సమయంలో సుస్మితా పటేల్ అడ్డుకోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, చూస్తూనే ఉన్నాం నైట్ మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. మాజీ మంత్రి సుమంత్ అక్కడే ఉన్నారని కూడా అంటున్నారు పోలీసులు. సో ఏం జరిగింది, ఏంటి, దాని గురించి అప్డేట్స్ క్లియర్ గా. శివాని, గుడ్ మార్నింగ్. సో మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఒక హై డ్రామా నడిచిందని చెప్పాలి. అర్ధరాత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ ఎవరైతే సుమంత్ ఉన్నారో, సుమంత్ కు సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సుమంత్ ఈ మధ్య కాలంలోనే ఆయన పదవి అంటే పోస్ట్ నుంచి తీసేయడం జరిగింది. సో ఆ సుమంత్ అక్కడే ఉన్నారన్నటువంటి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ చేరుకున్నటువంటి క్రమంలో మఫ్తీలో ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏం అవసరం, మఫ్తీలో రావాల్సినటువంటి అవసరం ఏముంది, మీకు మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అవసరమైతే నువ్వు అని కూడా మాట్లాడతానంటూ కూడా కొండ సుష్మిత చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఎందుకు అడ్డుకోవడానికి కారణం ఏంటి, సుమంత్ ను ఎందుకు తీసుకొచ్చారన్నది మాత్రం ఒక ప్రశ్న కనిపిస్తోంది. సో ఎందుకు వచ్చారంటూ కూడా కొండా సుస్మితా పటేల్ ప్రశ్నించడం జరిగింది. ఇంట్లోకి అనుమతించామంటూ కూడా కరకండ చెప్పారు. దీంతో అక్కడ కొంత హైడ్రామా మాత్రం నడిచింది. సుమంత్ అరెస్టుకు అసలు కారణాలే చెప్పట్లేదంటూ కూడా కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఫైర్ అయ్యారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారు, లేకపోతే మంత్రిని అరెస్ట్ చేసి ఎందుకు వచ్చారా అంటూ కూడా చాలా ప్రశ్నలు మాత్రం వేసింది. సో ఇది సీఎం రేవంత్ రెడ్డికి మేము నమ్మకంగా ఉండడం మేము చేసినటువంటి తప్ప అంటూ కూడా ప్రశ్నించింది. అయితే ఇట్లాంటి క్రమంలో నిన్న ముఖ్యమంత్రి వరంగల్ టూర్ కూడా హాజరుగానటువంటి కొండ సురేఖ ఇక ఈ రోజు కేబినెట్ మీటింగ్ కు హాజరవుతారా అన్నది మాత్రం ఒక సస్పెన్స్ కనిపిస్తోంది. నిన్న హన్మకొండకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా కొండ సురేఖ హాజరు కాలేదు. కొండ సురేఖ ఇంటి దగ్గర అర్ధరాత్రి దుమారం జరిగిన తర్వాత మీటింగ్ కు వస్తారా లేదా, క్లాషెస్ ఉన్నాయా అన్నది మాత్రం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోవైపు ఎవరైతే ప్రైవేట్ ఓఎస్డీ ఉన్నారో ఆ ప్రైవేట్ ఓఎస్డీని టర్మినేట్ చేసేందుకు అక్కడికి పోలీసులు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ సుస్మితా పటేల్ అడ్డుకోవడం జరిగింది. సుస్మితా పటేల్ అండతోటే సుమంత్ ను ప్రైవేట్ ఓఎస్డీగా పెట్టుకున్నారంటూ కూడా ఒక వాదన వినిపిస్తోంది. మరి ముఖ్యంగా మంత్రిత్వ శాఖ విషయంలో కాకుండా ఇంకా మిగతా విషయాల్లో కూడా, అంటే సిమెంట్ కంపెనీకి చెందినటువంటి బెదిరింపుల విషయంలో కూడా ఆయన ప్రధాన నిందితుడుగా ఉన్నారంటూ సుమంత్ కి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఉద్యోగాల పేరుతో చాలా మంది దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారంటే ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా నేపథ్యంలో సుమంత్ ని ప్రైవేట్ ఓఎస్డీగా తొలగించిన తర్వాత సుమంత్ అరెస్టు కోసం పోలీసులు వెళ్ళినటువంటి టైంలో సుమంత్ అక్కడే ఉన్నారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కొంతమంది పోలీసులు ఉన్నారు, మూల మీద కొంతమంది ఉన్నారు. అట్లా మఫ్తీలో కొంతమంది పోలీసులు ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తోంది. సో టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ ను అరెస్ట్ చేయడానికి పోయినటువంటి క్రమంలో చాలా ఒక రకమైనటువంటి ఒక రచ్చ జరిగిందని, గందరగోళ వాతావరణం కొండా సురేఖ ఇంటి ముందు మొదలైంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ కు కొండా సురేఖ హాజరవుతారా లేరా అన్నది మాత్రం చూడాలి. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
రైట్, హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఎందుకు వచ్చినారని ప్రశ్నించారు. ఇంట్లోకి అనుమతించే బోమంటూ కరాఖండిగా చెప్పారామె. దీంతో అక్కడ కాసేపు హైడ్రామా నెలకొంది. సుమంత్ అరెస్టుకు పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని ఫైర్ అయ్యారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత. తమ ఇంటికి ఎందుకు వచ్చారని, లేకపోతే తమ అమ్మను అరెస్ట్ చేసేందుకు వచ్చారా అని పోలీసులను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటం తప్ప అని ప్రశ్నించారు. లేదు చెప్పండి. అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి ఆయనకి? ఏంటి అడగండి సార్, ప్రాబ్లం ఏంటో మాకు ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్. ఈజ్ ఆర్ స్టాఫ్, మాకైతే తెలియాలి. అయితే నేటి తెలంగాణ కేబినెట్ మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ దూరం కానున్నారా? నిన్న హన్మకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. నిన్న కొండా సురేఖ ఇంటి వద్ద అర్ధరాత్రి దుమారం జరిగిన తర్వాత మీటింగ్ కు వస్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. మరోవైపు టర్మినేట్ చేసిన ఓఎస్డీని అరెస్టు చేసేందుకు వెళ్లారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ అడ్డుకున్నారు. సుస్మితా పటేల్ ప్రోద్బలంతోనే సుమంత్ను ప్రైవేట్ ఓఎస్డీగా పెట్టుకున్నారు కొండా సురేఖ. శాఖపరమైన వ్యవహారాల్లోనే కాకుండా డక్కన్ సిమెంట్ వారిని బెదిరింపులకు గురిచేసిన దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు సుమంత్. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన చరిత్ర కూడా ఉందని ఆరోపణలున్నాయి. సుమంత్ అరెస్టు కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లిన సమయంలో సుస్మితా పటేల్ అడ్డుకోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్. ఈజ్ ఆర్ స్టాఫ్, మాకైతే తెలియాలి కదా. ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా అనిపిస్తున్నాం సార్? నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు, ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే నేను మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మిమ్మల్ని. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని ఇవన్నీ మీకు ఫోన్ ఉంటాయి. ఇక్కడ ఇంతైపోయినా పర్లేదు, ఉంటా. ఆయన లేడు ఇక్కడ, లేదు.